నిజం చెప్తున్నా, ఈ దొంగల గురించి చెప్పి నా నోరే ఖరాబ్ అయింది గాని ఈ దొంగతనాలు మాత్రం తగ్గుతలే వల్ల ఎన్నని చెప్పాలే, ఎంతగానమని చెప్పాలో. ఆగో ఈ హైదరాబాద్ బండ్లగూడ దగ్గరనొల్ల ఈ దొంగోళ్ళ ఏషం చూడు, మంచిగా ముఖానికి బందోబస్తుగా ముసుగు కప్పుకున్నారు. ఒక స్టార్ వేర్ ఇంటికి వచ్చిర్రు, అటు ఇటు తిరుగుతురు, గోడ దూకిర్రు, బంగారం ఎత్తుకుపోయారు. ఇలా కాలకు జట్టలు బుట్ట 30 తులాల బంగారం మాయం చేసిరట. 30 తులాలంటే తులానికి ₹1,00,000 వేసుకున్న 30 తులాలు. ఒక్క దెబ్బకు 30 లక్షలు పోయినట్టు. ఇంకోటి రాజేంద్ర నగర్ కానే హైదర్ కూడా ఉన్నది కదా, ఆడ కూడా సేమ్ టు సేమ్ దొంగతనం. ఆ అపార్ట్మెంట్ 4వ అంతస్తులకు పోయి ఇళ్లను లూటీ చేసిరు. 13 తులాల బంగారం పోయిందట. ఈ ఇల్లు గల్లోలు ఊరికి పోయి వచ్చే వరకల్లా ఇంటేషం గిట్లయింది. కాదు, దొంగలు 4వ అంతస్తు దాకా పోతుంటే కిందున్నోళ్ళు, పక్క పొంటున్నోళ్ళు, బయట కావాలి చేసేటోళ్ళు ఏం చేస్తాను కావచ్చు. ఒక్కొక్కలకు సంబంధం ఉండదా? ఎవడొత్తాడు ఎవడు పోతాను గివేం చూసుకోరా కథ గాని. పట్నంలా దొంగలు గట్ల రెచ్చిపోతే ఇటు సంగారెడ్డి దొంగలు చూడుది ఎంత బేకార్ పని చేసిరో. జోగిపేటలనుల్లా పట్ట పగిలిటే ఇగో పాపంకి పెద్దవ మెడలో ఉన్న పుస్తల తాడును కొట్టేసిరు. బంగారు పుస్తలు తాడట. ఆమె కండ్ల కారం కొట్టి మరి దొంగతనం చేసిరటనుల్లా. పాపం ఈ పెద్దవకు చేతులు ముఖం కూడా గీర్కపోయింది చూడు. అసలు ఏమైందమ్మా, ఎట్లచ్చిరు దొంగలు? గోళీలు వేసుకుంటూ కూర్చున్న లోపట వచ్చిండు, ఇది తీసుకొని వచ్చిండు. ఎవరయ్యా మీరు ఇంట్లోకి వస్తున్నారు, ఎవరయ్యా ఆగానట. పట్టపగలే గిట్ల దిగబడుతుంటే ఎవరిచ్చిన ధైర్యం కావచ్చు ఆ దొంగలకు? పోలీసులు వేస్ట్. వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అనుకున్నారు. అయ్యింది కథకు నా వారెద్దు అన్నట్టు. ఇప్పుడు సూర్యాపేటకు రారుల్లా అగో చూసినవా ఎన్ని బండ్లున్నాయో. సినిమా సమజైంది కదా మీకు, ఇవన్నీ దొంగ బండ్లే. అమ్మతోడు చెప్తున్నా, గిన్నిగనం బండ్లు అసలు షోరూములల్లా ఉంటాయా ఉండవో నాకు తెలియదు గాని, అయితే ఇగో ఈ ఇద్దరు దొంగల బండి కనబడితే చాలు వాటిని మాయం చేసేదాకా నిద్రపోరట. మరి తాళం ఎట్లా తీస్తారంటే అదే వాళ్ళ కాడున్న కళా పోషణ. ఇట్లా బొచ్చడు బైకులను కొట్టేసిరు, వాళ్ళకు నచ్చిన తీర్లా తిరుగుతారు. అటెంక సెకండ్ హ్యాండ్ కో లేకుంటే పాత ఇనుప సామానులకు అమ్ముకుంటారట. సర్ప్రైజ్ వాహనాల చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక నేరస్తుడు అనుమానంగా పోలీసులను చూసి తప్పించుకోకపోయే క్రమంలో మన వాళ్ళు అప్రహెండ్ చేసి విచారణ చేస్తే అతను మనకు వేమూరి కృష్ణ, ఇతను చిలుకూరు మండలం కట్టకొమ్మగూడానికి చెందినటువంటి వ్యక్తి. దాదాపుగా 150 కేసులలో ఇన్వాల్వ్ అయి నేరాలు చేయడం, నేరాలను ఒప్పుకోవడం, మళ్ళీ వెంటనే బయటికి వచ్చి ఈ బైక్ దొంగతనాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఇతనితో పాటుగా రేకల శివకుమార్ అని మనకు నకరికల్ మండలం అర్లగూడెం గ్రామ నివాసి, కమ్మేడ్గా దొంగతనాలు చేయడం, లేకపోతే A1 వేమూరి కృష్ణ చేసినటువంటి దొంగతనాలని వాహనాలను తీసుకొని మామూలుగా సామాన్య ప్రజలకి ఇవన్నీ బ్యాంకు రికవరీలో వచ్చిన వాహనాలు, వీటికి డాక్యుమెంట్స్ వస్తాయని చెప్పి అందరికీ అమ్మడం. ఇద్దరు నేరస్తులని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. దొంగలు ఎట్లా మోపైతురో, పట్టపగలిటి లేదు, నర్జన రాత్రి లేదు, పోలీసులు భయం లేదు, జనం చూస్తారని ఇజ్జత్ కూడా లేదు. మనల్నెవర్రా ఆపేది అనుకుంటా 24 గంటలు దొంగతనాల మీదనే దిగబడుతురు. అసలు సర్కార్ కొలువు చేసేది ఎందుకు?